అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి ముందుకు వచ్చిన అందుకోసం కొట్లాడి ఆ రోజు ఉపకోట చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, వ్యతిరేకించలేదు. ఎందుకంటే అక్కడ మహిళలకు బీసీ రిజర్వేషన్ లేవు 33% కోటాలో. మళ్ళీ 33% కోటా ఇస్తే అగ్రవర్ణాలకు సంబంధించిన మహిళలు ఆల్రెడీ మళ్ళీ కబ్జా చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల బీసీలకు జరిగే ప్రయోజనం ఏముంది? ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి 33% రిజర్వేషన్లో అని ఆయన కొట్లాడి ఆ రోజు బిల్లు ఆపితే ఆయన దేశం మొత్తం ఆయనని మహిళా లోకం అంతా నిందించింది. కానీ 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే నేపథ్యంలో ఎందుకు బీఆర్ఎస్ ఈ అంశాన్ని మాట్లాడుతా 33% బిల్లు పాస్ అయ్యేటప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందా అండి? ఎందుకు వ్యతిరేకించలేదు? మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించలేదు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించాలి? బిల్లుకు మద్దతు తెలిపింది కదా. ఎందుకంటే దానికి ఒక టెక్నికల్ అంశం ఉంది. అసలు బీసీలకే బిల్లు లేదు, బీసీ మహిళలకు కోటా వచ్చే టెక్నికల్ పాసిబిలిటీయే లేదు. ఇప్పుడు నేను బీసీ బిల్ కోసం కొట్లాడేది ఎందుకు? అల్టిమేట్గా బీసీ మహిళలకు ఉపకోటా రావాలంటే ముందు బీసీలకు కోటా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో కోటా ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉపకోటా వస్తుంది. ఇదే అంశం 2006లో సోనియా గాంధీ గారు మహిళా బిల్ పెట్టినప్పుడు కూడా చర్చకు వచ్చింది. అప్పుడు ములాయం సింగ్ గారు మీరు అన్నట్టు అడ్డం పడితే ఆగింది ఎందుకు అంటే వాళ్ళు అడ్డం పడ్డందుకే కాదు, అసలు బీసీలకే బిల్లు లేదని ఆగింది. అప్పటికే బీసీల కులగణన జరగలేదని ఆగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో కులగణన జరిపించుకోగలిగినాం ప్రతిపక్షాలను ఎంటబడి. కాబట్టి ఈ టైంలో కొట్లాడి ఒక రాష్ట్రంలో అన్న సాధించుకుంటే ఇది దేశానికి రోల్ మోడల్ అవుతుంది అనేటటువంటిది అసలు అంశం. సో బీఆర్ఎస్ వ్యతిరేకించిందన్న తప్పు, శుద్ధ తప్పు. కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించలేదు? మరి మహిళా బిల్లు పెడుతుంటే బీసీ కోట అసలు వ్యతిరేకించే ఆస్కారమే లేదు బ్రదర్. ఎందుకంటే బీసీలకే బిల్లు లేదు, 33% మహిళలకు బిల్లు వచ్చే ఆస్కారం లేదు. బీసీలకు బిల్లు వస్తేనే మహిళలకు ఉపకోటా. ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ గుడ్డిగా వ్యతిరేకించాడు దాన్ని బిల్లుని. లేదు, ఆయన కోరిండు, ఆయన ప్రెషర్ మీదనే 2006లో సోనియా గాంధీ గారు కూడా జనగణన చేపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు మోసం చేసింది, అనేక రాష్ట్ర ప్రజలు మోసం చేసింది. ఎందుకంటే ఆనాడు 2006లో చేసిన కులగణన డీటెయిల్స్ కూడా ఇంతవరకు ఇవ్వలే. కర్ణాటకలో 10 ఏళ్ల కింద చేసిన జనగణన డీటెయిల్స్ ఇంతవరకు ఇవ్వలే. ఇవాళ తెలంగాణలో చేసిన జనగణన డీటెయిల్స్ కూడా ఇస్తలేరు, అడిగితే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బేసిక్ నైజమే, డిఎన్ఏనే మోసం. వాళ్ళు ప్రజలను అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు కూడా మోసం చేస్తారు. కవిత బీసీ ఉద్యమం మొదలు పెట్టలేదు, బీసీ ఉద్యమాన్ని ముగించబోదని చెప్పారు. చాలా మంది బీసీలు